నెక్స్ట్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. కొద్దిగంత ఆయిల్. మీరు చూస్తున్నది ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం. డబల్ ఎగ్ కూడా చూపిస్తారు. ఎగ్గు వేయగానే వెంటనే కలపొద్దు. ఓకే సార్. కొంతమంది ఏమవుతుందంటే ఎగ్ ఇట్లా 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 కలుపుతూ అసలు కలపొద్దు. ఎగ్గు కస్టమర్ కనపడాలి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే. ఓకే సార్. ముప్పావు ఇది రెండోది. ఓకే. క్యారెట్, బిర్యానీ, క్యాబేజ్. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ చూడండి ఇట్లా. ఇందాక తక్కువైంది. ముప్పావు టేబుల్ స్పూన్ సాల్ట్. ఓకే సార్. ముప్పావు టేబుల్ స్పూను టేస్టింగ్ సాల్ట్. ముప్పావు టేబుల్ స్పూను కారం. ఓకే సార్. ఫుల్ టేబుల్ స్పూను గరం మసాలా, చికెన్ మసాలా. ఇంతే. ఏ చికెన్ రైస్ అయినా వెజ్ రైస్ అయినా కొంత ఇదే. ఓకే. లైట్ పొడి పొడి అవ్వకూడదు, అంటే ఆయిల్ తక్కువైనట్టు యాడ్ చేసుకోవాలి. మరీ కొంచెం మరీ ఎక్కువ కాదు. మళ్ళీ ఆయిల్ ఎక్కువైతే బాగుంది. సోయా సాస్, వెనిగర్. ఓకే. లాస్ట్ స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కరపాక్ అనేది ఆప్షనల్ సార్. ఓకే సార్. ఎగ్ రైస్ రెడీ.